హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం బీఎంఎస్ పేమెంట్స్ నుంచి క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అనేది ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూసుకుందాం. ముందుగా నేను నా బీఎంఎస్ పేమెంట్స్ ఐడీలో లాగిన్ అయ్యాను నేను. సో, మీరు చూసుకున్నట్లయితే డాష్‌బోర్డ్ ఈ విధంగా కనిపిస్తుంది మనకి. సో, ఈ డాష్‌బోర్డ్‌లో మనకొచ్చేసరికి ఏంటంటే ప్రధానంగా బ్యాంకింగ్ సర్వీస్‌లోకెళ్ళాలి. అందులో కార్డ్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు సెలెక్ట్ పేమెంట్ మోడ్ ఉంటుంది. ఎడ్యుకేషన్ పీజీ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేనిక్కడ. సో, ఎడ్యుకేషన్ పీజీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసరికి మనం ఆల్రెడీ ఏదైతే క్రెడిట్ కార్డ్ యాడ్ చేసామో, ఆ క్రెడిట్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత విత్‌డ్రాల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఎంత అమౌంట్ అయితే కావాలో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. కార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా కార్డ్ కేటగరీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టినట్లయితే గనక మనకు నెక్స్ట్ పేజ్‌కి మూవ్ అవుతుంది. సో, ఇక్కడొచ్చేసరికి మనకి పేమెంట్ గేట్‌వేకి డైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ అగైన్ మనం ఒకసారి ఏ కార్డ్ అయితే మనం విత్‌డ్రా చేస్తున్నామో, ఆ కార్డ్ తాలూకా కార్డ్ నంబర్ ఒకసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్‌పైరిటీ, సీవీవీ ఇవన్నీ కూడాను ఒకసారి తప్పు లేకోకుండా జాగ్రత్తగా కార్డ్ చూసి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ సీవీవీ నంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే గనక మనకి కస్టమర్‌కి ఓటీపీ వెళ్తుంది. సో, ఏ బ్యాంక్ కార్డ్ అయితే ఉందో ఆ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్ నుంచి మనకు ఓటీపీ వస్తుందనమాట. సో, కస్టమర్ ఎస్‌బీఐ కార్డ్. సో, నాకు ఓటీపీ వచ్చింది. ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి మనం. పేమెంట్ ప్రాసెసింగ్ అవుతుంది. సో, వన్స్ పేమెంట్ ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ట్రాన్సాక్షన్స్ అనేది సక్సెస్ అవుతుందనమాట. సో, ఈ రకంగా మన క్రెడిట్ కార్డ్‌లో ఉన్నటువంటి అమౌంట్‌ని మనం ఈ రకంగా మన వాలెట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, వాలెట్ నుంచి డైరెక్ట్‌గా మనం అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. పేమెంట్ సక్సెస్ అయింది. సో, ఇప్పుడు నేను ఈ పేమెంట్ పేజ్ క్లోజ్ చేస్తున్నాను. సో, ట్రాన్సాక్షన్ సక్సెస్. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో దీన్ని నేను సీసీ ఫండ్ రిపోర్ట్స్‌లోకెళ్ళి చెక్ చేస్తున్నాను. ట్రాన్సాక్షన్ అయిందా లేదా? ఎంత అయింది? ఏంటి అనేది. సో, నేను ఎడ్యుకేషన్ ఫీజ్ యూజ్ చేశాను. సో, నేను చేసిన తర్వాత నాకు ఎంత అమౌంట్ అయితే అయిందో ఆ అమౌంట్ కనిపిస్తుంది. అదేవిధంగా చార్జెస్ కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ మీరు గమనించాలి ఎడ్యుకేషన్ పీజీలో మనకి పేమెంట్ చేసేటప్పుడే చార్జెస్ పడతాయి. అలాగే మనకి ప్రాసెసింగ్ చార్జెస్ కూడా పడతాయన్నమాట. సో, ఇది మీకు చాలా తక్కువలో వస్తుంది. చార్జెస్ అనేవి కూడాను కంపేర్ టు మార్కెట్ మీద. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసరికి బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, నేను సీసీ వాలెట్ నుంచి డైరెక్ట్‌గా బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. సో, ఒకసారి మళ్ళీ డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం. బ్యాంకింగ్ సర్వీస్‌లో సీసీ పేఅవుట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే ఆల్రెడీ నేను బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకున్నాను కస్టమర్‌ది. సో, అక్కడ అమౌంట్ ఎంటర్ చేస్తున్నాను. నా చార్జెస్ కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత టీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, నేనైతే రిజిస్టర్ చేస్తున్నానో ఆ టీపీని అనేది ఎంటర్ చేసి నేను ట్రాన్స్‌ఫర్ అని కొట్టాను. సో, ఆటోమేటిక్‌గా పేమెంట్ అనేది ప్రాసెసింగ్‌లోకి వెళ్ళిపోయింది. సో, పేమెంట్ అనేది ఇప్పుడు ప్రాసెసింగ్ అవుతుంది. మనకొక 5-10 మినిట్స్‌లో మన అకౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుందనమాట ఇన్‌స్టెంట్‌గా. దీనికి సంబంధించి చార్జెస్ కూడా మనకు రూ. 35 దాకా చార్జెస్ అవుతాయి. సో, 50,000 లోపైతే గనుక మనకు రూ. 25, 50,000 అబోవ్ అయితే గనుక రూ. 35 చార్జెస్ అనేవి మనకి క్రెడిట్ అవుతాయి. అది స్లాబ్స్ అనేవి డిపెండ్స్ ఆన్ చార్జెస్‌ని బట్టి ఉంటాయన్నమాట. అక్కడ మనం చూసుకోవచ్చు. ఈ రకంగా మీరు క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్‌కి పేమెంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. థాంక్ యూ.